హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి నేను మునగాకు తాలింపు చేస్తున్నా అండి. మునగాకు కందిపప్పు వేసి తాలింపు చేస్తున్నా. ఇలా ఉత్త మునగాకు కూడా చేసుకోవచ్చండి. కానీ మా ఇంట్లో పిల్లలు ఉన్నారు, పిల్లలు అట్లా చేయదు అనేసి తినారని వాళ్ళకు కూడా పెట్టాలనే ఉద్దేశంతో ఇలాగా బ్యాళ్ళు వేసి చేస్తానండి నేను. ఇది ఫస్ట్ వచ్చేసి ఇలా మునగాకు అంతా తెంపుకొని కడుక్కొని కుక్కర్లోకి వేస్తున్నా అండి. కుక్కర్లోకి వేసి 2 విజిల్ ఇచ్చి చేస్తాను. ఇలా కుక్కర్లోకి వేస్తున్నా అండి ఫస్ట్. అది అయిన తర్వాత మనకు తగినంత బ్యాళ్ళు తీసుకుంటానండి నేను. ఇద్దరు బ్యాళ్ళు కూడా తీసుకున్నాను. ఆ బ్యాళ్ళు కూడా ఒక చిన్న బాక్స్లోకి వేసుకుంటానండి. చిన్న బాక్స్లోకి వేసుకొని అది కూడా మనం కుక్కర్లోనే 2 ఒకటేసారి ఆకుకూరను మునగాకు తర్వాత బ్యాళ్ళు 2 ఒకటేసారి ఉడకబెడతానండి. ఇలా బాక్స్లోకి వేసుకొని అందులోకి మనకి తగిన నీళ్ళు వేసేసుకుంటాను. ఇలా చేసుకుంటే చాలా బాగా టేస్టీగా ఉంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది, పిల్లలు కూడా తింటారు. సేదని అనుకోరండి. ఇలాగా మనం కడిగి బ్యాళ్ళు కూడా తీసేసుకున్నాం కదా. ఇలా అయిన తర్వాత దానికి తగినంత వాటర్ వేసేసుకుందామండి. ఇలా చూడండి, వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మనం కుక్కర్లో పెట్టేస్తామండి. సేమ్ మనం మామూలుగా ఇలా ఎట్లా 2 విజిల్ ఇస్తామో అలాగండి కుక్కర్లోను. చూడండి ఇలాగ 2 పనులు మనకు ఒకటేసారి అవుతాయండి. అందులో కూడా మనం తగినంత వాటర్ వేసేసుకున్నాను. ఆకుకూరలో కూడాను వేసేసుకొని ఇలా పెట్టేసి మనకి 2 బ్యాళ్ళు ఒకటేసారి ఉడుకుతాయి. తర్వాత ఇది కూడా ఒకటేసారి ఉడుకుతుందండి. 2 పనులు అవుతాయి. ఇలా చూడండి, ఇలా పెట్టేసినాను. ఇది అయిన తర్వాత 2 విజిల్ ఇచ్చిన తర్వాత ఇలా బ్యాళ్ళు కూడా ఉడికినాయి చూడండి, మెత్తగా అయిపోయినాయి. ఇక చూడండి బాగా పొగ కూడా వస్తుంది కదా. ఇలా ఇక్కడ ఇది కూడా ఆకుకూర కూడా ఉడికిపోయింది చూడండి. ఇలా అది కూడా ఉడికింది. 2 ఇప్పుడు ఇవి వంచుతున్నా కదండి, ఈ వాటర్ కూడా వేస్ట్ చేయను నేను. మునగాకులో వంచిన నీళ్ళు ఇవి 2 కలిపి మళ్ళీ వంచిన చారు అనేసి రసం చేస్తానండి అన్నంలోకి. ఇది తాలింపు, వంచిన చారు, రసము 2 బాగుంటాయి. అలా అని ఇలా కాంబినేషన్గా చేస్తానండి మా స్టైల్లో. ఇలా చేసి ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత మనం తగినంత ఆయిల్ వేసేసుకొని ఇలా ఒక ఎర్రగడ్డ తరుక్కున్నానండి నేను. తగినంత ఆయిల్ వేసి ఎర్రగడ్డ వేసేసి ఇది బాగా ఎర్రగా అనిద్దామండి. ఇదో ఇలాగా ఎర్రగా అయిన తర్వాత పల్లీలు అన్నీ కొంచెం వెల్లుల్లి ఉప్పు కారం అన్నీ వేసి మిక్సీకి వేసానండి. ఆ మిక్సీకి వేసిన పౌడర్ వేసేసాను. అది కూడా కొంచెం ఎర్రగా అయిన తర్వాత ఇలా పల్లీలు ఎందుకు వాడానంటే టేస్ట్ ఉంటుందని చెప్పేసి పల్లీలు వేసినా అండి. చేదు తగ్గుతుంది కదా కొంచెం అనేసి. ఇలా బ్యాళ్ళు కూడా కొంచెం మగ్గనిచ్చాలండి. ఇలా బ్యాళ్ళు కూడా మగ్గిన తర్వాత ఇలా మనం ఆకుకూర కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మునగాకని, అది కూడా ఇలా వేసేసి 2 బాగా మిక్స్ చేయాలండి. చూడండి ఇలా అంత బాగా మిక్స్ చేసి ఒక 2 నిమిషాలు పెడితే బాగా మగ్గుతుందండి. మళ్ళాను ఇలా చూడండి అంత బాగా మిక్స్ అయిపోయి బాగా టేస్టీగా ఉంటుందండి. ఇది రొట్టెలోకి చపాతీలకి బాగుంటుంది. మనం వంచిన చారు చేస్తున్నాం కదా, అందులోకి నంజుకొని తినడానికి కూడా బాగుంటుంది, అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేసి చూడండి. మనకి మునగాకంటే చాలా హెల్త్కి మంచిది కదా, చాలామంది వాడరు. ఇలా చేసుకొని చూడండి, పిల్లలు కూడా తింటారు, సేదు అనిపించదు, బాగుంటుంది. ఇలాగండి. ఇలా మన ఛానల్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.